మరి దగ్గరగా రాకండి. నాయను ప్రత్యేకించి అతను ఇలా చేయడం మొదలు పెట్టాక మీ కత్తులో ఏదైనా ఎప్పుడైనా పడిపోయిందా? లేదు. సరే దనాపై నువ్వు తిరిగే కత్తుల బెల్ట్ లేకుండా కూడా అలా చేయొచ్చు. అవును, కానీ ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు సిమి దీన్ని చూడు, ఇది ఒక ఫ్రీజర్ వేవ్ మైక్రోవేవ్ కు వ్యతిరేకం. అయితే మనం కొన్ని ఫెస్టివల్స్ తీసుకొని వాటిని దాంట్లో పెడతాం. మా దగ్గర చిన్న వస్తువు ఉంది. కొన్ని ఫెస్టివల్స్ కప్పుల మీద అది ఎలా పనిచేస్తుందో మనకు చూపించడానికి అతను ఆగలేకపోయాడు. పూర్తయింది. ఏది చూసినట్లు అనిపించట్లేదు. ఓ మై గాడ్, ఫ్రోజన్ ఫెస్టివల్స్. అది బాగుంది కదా? అవును నిజంగానే. కానీ కాలిన్ కు ఎంత సురక్షితంగా అనిపించినా అది ద్వీపం ప్యారిస్ $5 మిలియన్ అధ్యక్ష మంత్రితో పోల్చలేము. ఇక్కడ పిల్లి మూత్రం పోసిన వాసన ఎందుకు వస్తుంది? ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ 1961లో యునైటెడ్ స్టేట్స్ యొక్క అత్యంత ప్రసిద్ధ అధ్యక్షుల్లో ఒకరైన JFK కు అది సరిపోయింది. ఓ మై గాడ్, వాట్? JFK కు కేవలం ఇది మాత్రమే ఉండదని నువ్వు చెప్తున్నావా? అవును, కానీ ఇప్పుడు ఒక చెత్త కుప్పలా ఉంది. ఇవి ప్రెసిడెన్షియల్ బాత్రూమ్. నువ్వు 5 మిలియన్ అని చెప్తున్నావు. కానీ మరింత ఆకట్టుకునేది, న్యూక్లియర్ వినాశనాన్ని మీరు తట్టుకునేలా ఏకైక ప్రదేశమైన $1 బిలియన్ బంకర్ మా దగ్గర ఉంది. ఇది అంత పెద్దదేం కాదు. JFK వీడియోని చూడకుండా ఉంటాడని ఆశిస్తున్నాను, ఎందుకంటే అతను మిగిలిన బంగాలను చూసి బాధపడతాడు. అతను చూడడానిపిస్తుంది. ఇప్పుడు గతంలోని బంకర్ నుంచి భవిష్యత్తు బంకర్ కి వెళ్దాం. $30 మిలియన్ బంకర్ కి స్వాగతం. ఇది 15 అంతస్తుల బంకర్. ఇది బేసికల్ గా ఒక స్కై స్క్రేపర్. అలాగే ఇందులో 75 మంది ప్రజలు జీవించడం కోసం ఇది నిర్మించబడింది. అన్నింటికంటే ముందు ఇవి పూత పూసిన స్టీల్ డోర్స్. తలుపులు 2 అడుగుల మందంగా ఉన్నాయి. ఈ తలుపుల్ని పేల్చడానికి ఎన్ని ఆర్పీజీలు అవసరం అవుతాయంటారు? దాదాపు 3. అది మీకు సురక్షితంగా అనిపించకపోతే పైకప్పు మీద ఒక స్నైపర్ లాగా ఉంది. 24 గంటల భద్రత, ఇంకా లారీకి ఇష్టమైనవి గన్స్. ఓ మై గాడ్, మీరు ఒక దండయాత్రకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ దొంగిలించడం అంటే అసాధ్యం. నేను దాన్ని పట్టుకోవచ్చా? ఈ బంకర్ లో సొంత ఇండోర్ షూటింగ్ రేంజ్ కూడా ఉంది. ఇది చాలా క్రేజీగా ఉంది. బహుశా ఇదంతా అతిశయంగా ఉండొచ్చు, కానీ ప్రపంచం నిజంగా అంతమైపోతుంటే అందరూ ఇక్కడే ఉండాలనుకుంటారు. ఈ బంకర్ లో ఒక హాస్పిటల్, ఒక పరీక్ష గది, ఒక డెంటిస్ట్ ఆఫీస్, ఒక ఫార్మసీ ఉన్నాయి. ఇది జైల్, ఇంకా 15 లగ్జరీ అపార్ట్మెంట్లు. వీటిని మనం నిజానికి ఇంతకు ముందు చూసాం. నాకు గుర్తుంది. 5 సంవత్సరాల క్రితం మేము ఈ బంకర్ లో 24 గంటలు గడిపే ఒక వీడియోని చిత్రీకరించాం. మేము చాలా డిఫరెంట్ గా కనిపించాం. ఈ అపార్ట్మెంట్ భూగర్భంలో 15 అంతస్తులు ఉన్నాయి. చాలా మంది కంటే ఇది మంచిది. బంకర్ అపార్ట్మెంట్లు కాదు, వాష్ డ్రైయర్. ఇది అద్భుతమైనది. ఇతర 14 అంతస్తుల్లోని అన్ని ఇతర సౌకర్యాలు. నేను అక్కడ ఇంకొకరిని అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను. మనందరికి సరిపడా గదులు చెక్ చేయండి. నేను ఈగ తీసుకుంటా. జిమ్మి, నేను ఈగ తీసుకుంటా. అయితే మనం ఇక్కడ ఏం తినాలని ఆశ్చర్యపోతున్నారా? ఇది మన కిరాణా షాప్. ఇది నిజమైన దానిలో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఇది క్రేజీగా ఉంది. ఇక్కడ ఒక డబ్బాలో బేకింగ్ కూడా ఉందా? మనకు బేకన్ లేని బంకర్ ఎక్కడైనా ఉంటుందా? ఒక డబ్బాలోనా? సరే, మీరు క్యాన్ లో బేకన్ ప్రయత్నించకూడదు అనుకుంటే ఇది హైడ్రోపానిక్స్ ఎంట్రన్స్ ప్లేస్. ఈ బంకర్ లో అత్యంత ముఖ్యమైన గదుల్లో ఇది ఒకటి కావచ్చు. మట్టికి బదులుగా హైడ్రోపోనిక్స్ ఇక్కడ ఉండే వాళ్ళకి ముఖ్యంగా అనంతమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసే వివిధ రకాల మొక్కల్ని పెంచడానికి నీటిని ఉపయోగిస్తుంది. ఇక చివరికి మనం ప్రపంచంలోనే అత్యంత ప్రొటెక్టెడ్ పూల్ కి చేరుకున్నాం. ఓ మై గాడ్, నేను నిజం చెప్తున్నాను, ఈ బంకర్ మనం ఇప్పటి వరకు చూసిన బంకర్ల కంటే కనీసం 20 రెట్లు బాగుంది. అందులో ఒక పూల్, అన్లిమిటెడ్ ఫుడ్, ఒక జిమ్, ఇంకా ఒక మొత్తం రాతి గోడ కూడా ఉన్నాయి. ఇది దీనికంటే ఎలా బెటర్ అవుతుందో నాకు తెలియదు, కానీ దీనికంటే మరింత ఖరీదైన బంకర్స్ ఉన్నాయి. మనం వాటిని చెక్ చేద్దాం. అయితే ఇప్పుడు ఈ సాధారణ పరిసరాల్లో ఈ సాధారణ ఇంటి కింద ఉన్న $50 మిలియన్ బంకర్, కానీ మీరు భూగర్భంలో 30 అడుగుల దిగువకి చూస్తే అత్యంత ఖరీదైన ఇంకా విచిత్రమైన బంకర్స్ లో ఒకదాన్ని చూడొచ్చు. ఈ భూమి మీద వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ లోపల అది ఒక సాధారణ ఇల్లు మాత్రమే, కానీ ఎలివేటర్ ని తెరవడానికి ఒక రహస్య కోడ్ ఉంది. దీన్ని బ్లర్ చేయండి, అది చూపిస్తే నేను ఇబ్బందులు పడతా. ఓకే, 1 2 3. ఇక ఎలివేటర్ తెరుచుకుంటోంది. అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మనం 3 అంతస్తుల భూగర్భంలోకి వెళ్తున్నాం. వెనక్కి చూడండి, మీకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ బండలు సిమెంట్ కిందకి వెళ్తున్నట్టు కనబడుతుంది. ఇది అద్భుతంగా ఉంది. ఈ ఎలివేటర్ వెళ్తూనే ఉండేలా ఉంది. ఓకే, అయితే ఓ మై గాడ్, ఇది క్రేజీగా ఉంది. ఈ $50 మిలియన్ బంకర్ మీరు ఒక బంకర్ లో లేరు అనుకునేలా నిర్మించబడింది. ఈ కార్పెట్ ఫీల్ అవ్వు. ఇది కార్పెట్ లేక గ్రాసా నాకు తెలియదు, కానీ బాగుంది. మీరు 100 సంవత్సరాలు ఒక బంకర్ లో చిక్కుకోవాల్సి వస్తే ఇది బహుశా మీరు ఎంచుకునే బంకర్. ఎందుకంటే ఇది అలా అనిపించదు, కారణం మీరు బయట ఉన్నట్టు కనిపిస్తుంది. 3 అంతస్తుల భూగర్భంలో పామ్ ట్రీస్ ఉన్నాయి. క్రిస్మస్ ట్రీ కూడా. క్రిస్మస్ 9 నెలల క్రితం అయిపోయింది. వాళ్ళు దాన్ని ఏడాది పొడుగునా ఉంచుతారేమో. కింద ఉన్న ఒక బంకర్ లోని ఇంటిని అన్వేషించడం ద్వారా ఈ బంకర్ అన్వేషణ మొదలు పెడదాం. జాగ్రత్త.
ఓ మై ఈ గాడ్ బంకర్ నిర్మించిన వ్యక్తి 5 అడుగులు పొడవు ఉంటారు. ఒక నిమిషం తారిక్, దాని కింద నడుస్తావా? నాకేం పర్లేదు. లేదు, అది కారణం కాదు. నువ్వు పొట్టోడివి. ఓ మై గాడ్, ఈ ప్లేస్ ఏంటి? వావ్, ఇది చాలా పెద్దది. నేను అనుకున్న దానికంటే ఇది చాలా పెద్దది. ఇది ఫ్యాన్సీగా ఉంది. మనం ఒక బకెట్ లో ఉన్నట్టు అనిపించదు. లేదు, నేను ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఖచ్చితంగా మీరు దశాబ్దాలుగా ఇక్కడ బతకాల్సి వస్తే బయట ప్రపంచాన్ని కోల్పోకుండా ఉండే విధంగా ఈ బంకర్ రూపొందించబడింది. ఎందుకంటే ఇది బయట ప్రపంచంలో అనిపిస్తుంది. బ్రో, విండోలో చెట్లు చూస్తుంటే నిజంగా బయట ఉన్నట్టు అనిపిస్తుంది. మీ దగ్గర $50 మిలియన్ బంకర్ ఉన్నప్పుడు నేను ఒక డైట్ కుక్ తీసుకుంటే పట్టించుకోవాలనుకుంటా. ఆగండి, కోక్ ఎప్పటిది? ఓ గాడ్. యో ఆగండి, ఇది 2 సంవత్సరాల క్రితం ఎక్స్పైర్ అయిపోయింది. ఇది చండాలంగా ఉంది. గూగుల్ నేను చావబోతున్నాను. నన్ను దొరకడం లేదు. అవును, మన 3 అంతస్తులు భూగర్భంలో ఉంది. ఓ, యా ఇది ఎక్కడుంది? యా యా, ఇదే ఆ గది. ఒక్క నిమిషం. హ్యూగో ఇంకా రేన్లని $6 మిలియన్ గెలుచుకోవడానికి మేము 100 రోజులు ఒక బంకర్ లో బంధించిన వీడియో ఇదేనా? హ్యూగో రేన్ల గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు గొడవ పడతారు. నాకు వాళ్ళు నచ్చారు. వాళ్ళు ఎలివేటర్ దిగి రావడానికి అదొక సంకేతం అని నేను మీకు చెప్తే ఎలా ఉంటుంది?